వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఫిల్మ్ అనలిస్ట్ విఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో 2026 ఇప్పుడు జూలై, ఈ మంత్ దాదాపు 7 months అవుతుంది. ఎన్నో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగబంధం, లెనిన్, మా ఇంటి బంగారం, రావ్ బహదూర్, అవన్నీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యాయి. జనవరి నుంచి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్ద సినిమాలు చూసుకుంటే ఇంకా ఇవన్నీ కూడా. సో ఎలా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ? స్తబ్దుగా ఉందంటారా? ఈ సినిమాలు నిజంగా ప్రజలను ఆకట్టుకున్నాయంటారా, ప్రేక్షకులను? సో మీకు ఎట్లా అనిపిస్తోంది? అంటే ఇండస్ట్రీ స్తబ్దుగా ఉందంటే, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఒక రివర్ లాంటిదేనండి. ఒక రివర్ అనుకుంటే, ఒక రివర్ ఫ్లో ప్రతి చోట ఒకలా ఉండదు. ఒక స్టేజ్కి వెళ్ళి రివర్ మంచి ఫోర్స్గా వెళ్ళిపోతుంది, ఒక దగ్గర కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. సో ఇండస్ట్రీ కూడా ఇన్ని సంవత్సరాలు, 60-70 సంవత్సరాల్లో రకరకాల అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొంత అప్ అండ్ డౌన్ అయితే ఉంది, కొంత అప్ అండ్ డౌన్ అయితే ఉంది. ఇప్పుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకొక 6 months అయితే స్టేబుల్ అవుతుందేమో. అంటే ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ అనలైజ్ చేయడానికి, ప్రేక్షకుల్లో వచ్చిన టేస్ట్, మారుతున్న టేస్ట్ని, ప్రేక్షకులు వస్తున్న మార్పుని, ఈ జంజీని వాళ్ళ టేస్ట్ని, ఇవన్నీ అర్థం చేసుకుని ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఆ విధంగా సినిమాలన్నీ చేసుకుని సెట్ అవ్వడానికి ఇంకొక 6 నెలలు అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, ఇవి ఆకట్టుకున్నాయా ప్రేక్షకులని? అంటే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కాస్తే ఇవి మీరు చెప్పిన లేటెస్ట్ జూన్ జూలైలో వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా డిఫరెంట్ సినిమాలు. అంటే ఈ ప్యాటర్న్లోనే ఏంటి, జనాలు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అన్నది వీళ్ళు ఆకలింపు చేసుకుని, ఇప్పుడు రావ్ బహదూర్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్, నాగబంధం అనేది ఒక పెద్ద స్పాన్ మీద ఒక విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ట్రై చేసిన సినిమా, మా ఇంటి బంగారం అనేది ఎప్పుడు కూడా మనం ఎంత ఫాస్ట్ ఫుడ్ తిన్నా, ఎంత డిఫరెంట్ ఎక్కడెక్కడ టేస్ట్ చేసినా, ఇంటికి వచ్చిన తర్వాత పండగ అంటే మళ్ళీ మనకి మన పులిహోర లేకపోతే బూర్లో ఇలాంటి మన ట్రెడిషన్ ఉంటుంది. సో మా ఇంటి బంగారం అలాంటి ఒక రిలీఫ్ ట్రెడిషనల్ సినిమా. దాని ముందు వచ్చిన పెద్ది, అదొక కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే చాలా హీరోని ఒక స్టేజ్లో పెట్టగలిగిన సినిమా. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, ఆఫ్టర్ కోవిడ్ మన మేకర్స్ అంతా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్ల వ్యాపారం అండి, 100 కోట్ల వ్యాపారం. సో ఈ 100 కోట్ల వ్యాపారం చేసిన వాడు ఆలోచించుకుంటూ ఉంటాడు కదా, ఏంటి జనాలు ఏం చూస్తున్నారు, ఇలా వెళ్ళి అలా వెనక్కి వచ్చేయకూడదు, మనం పెట్టిన డబ్బులు రావాలి, కొన్నవాడు రావాలి, సో ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు స్టిమ్యులేట్ అవుతున్నారు. అందులో పార్ట్గానే మెల్లమెల్లగా చేంజెస్ వస్తున్నాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఆకట్టుకోవడానికి, ఇవన్నీ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు కోవిడ్ అయిపోయి కూడా చాలా కాలం అయింది కదా, సో ఈ గ్యాప్ ఆఫ్ పీరియడ్లో అర్థం కాలేదంటారా? ఇది ఎలా ఉంటుందంటే, ఒక సినిమా ప్లానింగ్ మామూలుగా ఏదో ప్లాన్ చేసి, కొన్ని సినిమాలు ఏదో ఇలా ప్లాన్ చేసి అలా వచ్చేసేవి కాదండి. ఒక సినిమా ప్లాన్ చేసేది ఇప్పుడు ఇదివరకులాగా మన దగ్గర కూడా ఒక విధమైన హాలీవుడ్ మేకింగ్ స్టైల్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఒక 3 ఏళ్ళు దృష్టిలో పెట్టి స్టార్ట్ చేస్తారు, 2 ఏళ్ళు దృష్టిలో పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ టైప్ ఆఫ్ ఇది వచ్చింది. ఎందుకంటే 1000 కోట్లు 500 కోట్లు బడ్జెట్, ఏ సినిమా తీయాలి, ఏం చేయాలి, దానికోసం పగడ్బందీగా స్క్రిప్ట్ అన్నీ చేస్తున్నారు. సో కోవిడ్ వచ్చి చాలా రోజులు అయిపోయిన తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ మనకు తెలియడానికి కనీసం 3 ఏళ్ళు పట్టింది. ఓటీటీ ఎఫెక్ట్ మన వాళ్ళకి తెలియడానికి 2-3 ఏళ్ళు పెట్టింది. ఓటీటీ వచ్చింది, ఏదో మనకి డబ్బులు ఇచ్చేస్తుంది అనుకున్నారు. ఏదో వెనకటి సామెత ఉంది, నాన్నకు పెళ్ళి అవుతుందని కానీ సవితలు వస్తుందని తెలియదని. అలాగే ఓటీటీ వచ్చింది, డబ్బులు ఇచ్చేస్తుందంటే బాగా డబ్బులు ఇచ్చేస్తుంది అంటున్నారు. బట్ ఓటీటీ లాగా కబళించేస్తుందని తెలియలేదు. అదంతా తెలుసుకుని ఓటీటీ 2 రకాల మేనేజ్ చేసింది. ఒకటి ఏంటంటే జనాల్ని థియేటర్ రాకుండా చేయడం ఒక పార్ట్. పోనీ సరే, దాన్ని మనం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా, ఒక విజువల్ స్పాన్ ఉన్న సినిమా ఇస్తే థియేటర్ జనాలు వస్తారు, అక్కడ వరకు మన ఛాన్స్ ఉంది. బట్ జనాలకి డిఫరెంట్ సినిమాని పరిచయం చేసింది, వరల్డ్ సినిమాని పరిచయం చేసింది. అరే మలయాళం సినిమా చూడరా, ఏం సినిమాలు తీస్తున్నారా, మలయాళంలో కన్నడలో ఏం సినిమాలు తీస్తున్నారా, హాలీవుడ్ సినిమా ఎలా ఉందిరా, ఇలాగ వాళ్ళు ఆలోచించి స్టేజ్కి తీసుకొచ్చింది. ఇది పెద్ద డ్యామేజ్. అంటే ఒక థియేటర్కి వెళ్ళకపోవడానికి ఓన్లీ ఓటీటీ ఇంపాక్టేనా, లేకపోతే అంటే మంచి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు రాకపోవడం?
ఎందుకంటే ఒకప్పుడు మీరు చూసుకోండి, అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో కానీ, అంటే రీసెంట్ వరకు కూడా ఒక డికేడ్ బ్యాక్ వెళ్తే కూడా ఒక సండే వచ్చిందంటే, వీకెండ్ వచ్చిందంటే కానీ ఇంట్లో హౌస్ వైఫ్ని తీసుకొని ఫ్యామిలీ మొత్తము లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ థియేటర్స్కి వెళ్ళేవాళ్ళు, కృష్ణ గారి వాళ్ళ సినిమాలు ఆస్వాదించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు లేవు, ఓన్లీ ఓటీటీ ఇంపాక్టా? అంటే ఇక్కడ అదొకటే కాదండి, మనం ఎంతసేపు ఓటీటీ మీదే చూస్తున్నాం, కానీ ఇవాళ వన్స్ అపాన్ ఎ టైం సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ మనకి, మనందరికీ కూడా. అవును. సండే వస్తే ఏం చేయాలి, ఫస్ట్ సినిమాకి వెళ్దాం, హోటల్లో భోజనం చేద్దాం, ఇంటికి వద్దాం, ఇది కదా ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే. ఇప్పుడు ఇవాళ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా వేసి వచ్చేసాయి. మీకు తెల్లారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు 10 కొత్త హోటల్ రీల్స్ వస్తాయి. మీరు బకెట్ లిస్ట్లో పెట్టుకుని మీరు వెళ్ళేసరికే 10 ఆదివారాలు అయిపోతాయి. ఈలోగా 10 వస్తాయి. ఎక్కడో చీరల షాప్ కొత్త వచ్చింది అంటుంది, లేదా ఎక్కడో కొత్త టెంపుల్ చూపిస్తాడు ఇన్స్టాగ్రామ్లో. మీ బకెట్ లిస్ట్లో ఇవన్నీ పెరిగిపోతుంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా అనేది థియేటర్కి వెళ్ళడం మీ బకెట్ లిస్ట్లో లాస్ట్కి వెళ్ళిపోతుంది. కొత్త చాలా రకాల ఎంటర్టైన్మెంట్, అదే మాల్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఈ లోపల 4-5 వారాలు అయిపోతుంది. అరే 4-5 వారాలు అయిపోయింది మాల్కి వెళ్ళి, ఒకసారి మాల్కి వెళ్దాం. సో ఎంటర్టైన్మెంట్ వేస్ చాలా వచ్చేసే మల్టిపుల్. కానీ సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వేరు కదా. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, మరి ఆ సినిమాకి అందరూ ప్రేక్షకులు అంటే థియేటర్ వరకు ఎలా వెళ్ళగలిగారు? మీకు అదే చెప్తున్నానండి, ఒకప్పుడు చూసుకుంటే ఒక వేటగాడు, అడవి రాముడు దగ్గర నుంచి చూసుకుంటే వాటికి వచ్చిన ఫుట్ఫాల్స్ లెక్కేసుకుని, ఇప్పుడు ఇవాళ టికెట్ రేట్లు లెక్కేసుకుంటే రావాల్సిన అమౌంట్ కన్నా కూడా ఇప్పుడు మనకి అమౌంట్ కనిపిస్తుంది 1000 కోట్లు. బట్ 1000 కోట్లు కంపేర్ టు ఒకప్పుడు ఎన్ని కోట్లు? ఆ ఫుట్ఫాల్స్ ఇంకా ఇక్కడ 3 వారాలు 4 వారాలు మించి ఆడట్లేదు. మహా అయితే గొప్ప సినిమా అయితే 3-4 వారాలు వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు సంగీతం ఉన్న సినిమా 3-4 వారాలు అవ్వకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. అవును, పెద్ద సినిమా వచ్చేసింది అప్పుడే. వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసింది కదా 4 వారాల్లో సినిమా వచ్చేస్తుందని. సో అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తే ఇంట్లో పది మీకు 1000-1500 అవుతుంది. ఆ 1000-1500 వెళ్తే బయటకు వెళ్ళి ఒక మంచి కొత్త హోటల్లో భోజనం చేయొచ్చు కదా, ఇది ఓటీటీలో చూసేసుకోవచ్చు కదా. ప్రయారిటీలు అంటే అందరూ అనట్లేదు, మైండ్ సెట్లు రకరకాలుగా డివేట్ అయిపోతున్నాయి, మారిపోతున్నాయి. అందరూ ఒకలా ఆలోచించట్లేదు, ఇప్పుడు వేసి ఆలోచిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇట్లాగే అనుకుంటే ఇంకా ఎంటర్టైన్మెంట్స్ చాలా చాలా వస్తాయి. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? థియేటర్ రప్పించాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూపించాలి, విజువల్ ఎక్స్పీరియన్స్ చూపించాలి, స్పాన్ పెంచాలి, ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు వారణాసి సినిమా ఇప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? రాజమౌళి, మహేష్ బాబు పెద్ద స్పాన్ మొత్తం వరల్డ్ మొత్తం షూట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా మనకు ఖచ్చితంగా 1000 రూపాయలు కాదు 2000 అయినా థియేటర్లో చూడాలి. దాన్ని పెట్టేసుకున్నాం ఆల్రెడీ లిస్టులో. పెద్ద సినిమా రామ్ చరణ్ చాలా పెద్దగా తీస్తున్నారు, ఏదో సంథింగ్ డిఫరెంట్ తీస్తున్నారు, దాన్ని థియేటర్లో చూద్దాము. తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ చిన్న సినిమా దగ్గరికి వచ్చేసరికి అందరూ ఇచ్చి యునానిమస్గా బాగుంది 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 అని అంటే అప్పుడు వెళ్తున్నారు. ఓకే, కరెక్టే, అప్పుడు కదులుతున్నారు. మరి ఓటీటీ ఇంపాక్ట్ ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడతారు. ఈవెన్ నిర్మాతలు కూడా అంటే ఏదైనా సినిమా తీస్తూ ఉన్నప్పుడు ఓటీటీకి ఇవ్వద్దు, ఓటీటీ వల్ల నష్టాలు అంటారు. కానీ వాళ్ళే ఫస్ట్ 1 మంత్లోనే సేల్ చేసుకుంటారు కదా. కాదండి, ఇప్పుడు ఇవ్వకుండా ఉంచుకోలేరు కదా, ఇవ్వకుండా ఉంచుకోలేరు. కానీ ఫైట్ చేస్తుంది కూడా వాళ్ళే కదా. ఫైట్ చేసిన వాళ్ళు ఫైట్ చేయట్లేదే. ఓటీటీ ఇంకా అది ఫైట్ చేయడానికి ఏం లేదు, ఓటీటీ ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిందేనండి. అయితే వాళ్ళు రేట్లు ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా, వాళ్ళు ఆ కార్పొరేట్ వ్యూహాలు అన్నీ ఉంటాయి. ఆ కార్పొరేట్ వ్యూహాల్లో న్యాచురల్గా దాన్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. దాంట్లో చిక్కుని అందుకని ఏం చేస్తున్నారు, ఓటీటీ రేట్ కూడా ఎక్కువ రాబట్టుకునే విధంగా కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అనురాగపుడి ప్రభాస్ అనగానే ఓటీటీ వాడి క్రేజ్ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఎక్కువ రేమో వస్తుంది కదా. ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాసు అలాగానే ఓటీటీ వాడు. సో ఇప్పుడు కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుంటారంటే ఓటీటీ వాడు కూడా కాదనలేని, ఓటీటీ వాడు కూడా బేరం ఎక్కువ ఆడలేని కాంబినేషన్ సెట్ చేసుకోవాలి, అలా సెట్ చేసుకుంటున్నారు. ఓకే, మరి పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చిన ఏ సినిమాలైనా ఓటీటీలోకి వచ్చినా కానీ ఇంట్లోనైనా కానీ ఓటీటీలో ఆ సినిమాలు చూస్తూ ఉన్నారా? యాక్చువల్గా చెప్పాలంటే కోవిడ్ టైంలో ఓటీటీ మనం అలవాటు పడింది, ఓటీటీ బాగా అలవాటు పడిపోయాం, విపరీతంగా చూసాం. కానీ రాను చెప్పాలంటే ఓటీటీలో కూడా వ్యూవర్షిప్ తగ్గుతోంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఏంటంటే రాను ఓటీటీ మెంబర్షిప్లు అవి కూడా కామన్ మ్యాన్కి అందుబాటులో లేకుండా అయిపోతున్నాయి.
ఒకప్పుడు మీరు ఒక అమెజాన్ ప్రైమ్, ఒక నెట్ఫ్లిక్స్ ఉంటే మీకు ఫోన్ చేసి వాట్సాప్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించమంటే పంపిస్తే అవును అందరూ లోడ్ చేసి 5 మెంబర్స్ అయినా చూసుకోవచ్చు. చూసి 5 లెక్క జమలు అక్కడ చూసేవాళ్ళం అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు వాడు ఒక మొబైల్లో చూసుకుంటావా, ల్యాప్టాప్లో చూస్తావా, టీవీలో చూస్తావా, ల్యాప్టాప్ టీవీ చూస్తావా, టీవీ మొబైల్లో చూస్తావా, ఇలా రకరకాల కాంబినేషన్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. అవును ఏమవుతుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టేశారు. మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 199 రూపీస్ 200 రూపీస్ నెట్ఫ్లిక్స్ అనుకుందాం మంత్లీ సబ్స్క్రిప్షన్. ఈ నెల కట్టాం, 4 నెలలు కట్టడం ఆపేసి 5వ నెల మొత్తం సినిమాలు వచ్చిన తర్వాత 5వ నెలలు కట్టేసి ఒక 4-5 రోజులు పాటు అన్ని సినిమాలు చూసేసి ఓకే ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓహో ఓకే అంటే కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు